శాపము అంటే ఏంటి? చెప్పండి, శాపం అంటే ఏంటండి? చెప్తారా ఎవరైనా? ఏ పని చేసినా కలిసిరా. శాపం అంటే బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ వచనం అండి. అవునన్నా, అందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తనువులాడు రీతిగా, చూసారండి, దేవుని శాపం అనేది నీ మీద ఉంటే గుడ్డోడు ఎలాగైతే చీకటిలో తడువులాడుతూ ఉంటాడో, నువ్వు మిట్ట మధ్యాహ్నం వేళ ఏం చేస్తావంట? ఆ గుడ్డోడుకు లాగా తడుములాడుతూ ఉంటావు, ఏమీ కనపడదని. తర్వాత అంటున్నాడు, నీ మార్గములను ఎందులో వర్ధిల్లింపు ఉండదు. ఒక సేవ ప్రారంభించిన, ఒక ఉద్యోగం ప్రారంభించిన, ఒక వ్యాపారం ప్రారంభించిన, ఏమండి ఒక చదువుల్లోనైనా వర్ధిల్లటం అనేది ఉండదు. ఆ శాపం నీ మీద ఏలుబడి చేసినంత కాలం. తర్వాత ఏమంటున్నాడు? నీవు అనేక మంది చేత ఏం చేయబడతావంటే హింసించబడతావు. నిత్యము నిన్ను ఎవరో ఒకరు దోచుకుంటానే ఉంటారనమాట. అయ్యో, మేము అలా బిజినెస్లో ఎదుగుతూ ఉన్నామండి, తన స్నేహితుడిని ఎంతో నమ్మాం, వాడు మమ్మల్ని ఏం చేశాడు? మోసం చేశాడు, మమ్మల్ని దోచుకున్నాడండి అని ఎంతమంది సాక్ష్యాలు మనం వింటలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. తర్వాత అన్నాడు, నిన్ను తప్పించువాడు ఎవడును లేకపోవును. ఒక వ్యక్తి మీద శాపం ఏలుబడి చేస్తే అతడు ఎలా ఉంటాడట? గుడ్డివాడు తడుములాడినట్లుగా మెట్ట మధ్యాహ్నమే కళ్ళు లేనివాడు తడుములాడుతున్నట్లుగా నీ జీవితం ఉంటుంది. రెండవది ఏమండి, నీ మార్గాల్లో వర్ధిల్లింపు అనేది ఉండదు. ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే అన్నట్లుగా ఉంటుంది మన జీవితం. మూడవది మనం చూస్తే నువ్వు హింసించబడతా ఉంటావు. సాతాను చేత, మనుషుల చేత, భర్త చేత, బిడ్డల చేత హింస 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 హింస. తర్వాత ఏమంటున్నాడండి అక్కడ? నువ్వు నిత్యము దోచుకొనబడతా ఉంటావు. నీ ఆస్తిని ఎవరో ఒకరు ఏం చేస్తూ ఉంటారంటే దొంగతనం చేస్తూ ఉంటారు. ఇక నిన్ను తప్పించేవాడు ఎవడో కూడా ఉండడు. చెప్పండి, శాపాన్ని మనం అనుభవించడం అంత అవసరం అంటారా? చెప్పండి. హల్లెలూయా. అసలు శాపానికి గల అర్థాలు ఏంటంటే ప్రియులారా, చూడండి, ప్రకాశవంతమైన భవిష్యత్తు మరియు సంతోషాన్ని శాపం అనేది ఏం చేస్తుందండి? చెడగొడుతుంది. పాత నిబంధనలో శాపముగా తచ్చుబాటు చేయబడినటువంటి హెబ్రీ మాటల యొక్క కొన్ని అర్థాలను మనం చూద్దాం ఈరోజు అండి. శాపానికి అర్థాలు ఏంటంటే, ఒకటి, నిన్ను నీచంగా చేయడం. నీచమైన, ఒక్కొక్కటి మనం చూస్తాం, ఆ డ్రైనేజీలో పడి దొల్లాడుతూ ఉంటాడు. భార్య అతను నీచంగా చూస్తుంది, పిల్లలు అతను నీచంగా చూస్తారు, ఊరివారు అతను ఎలా చూస్తారండి? నీచమైన స్థితి. కారణం ఏంటంటే అతని మీద దేవుని శాపం ఏలుబడి చేస్తూ ఉంది. ప్రియమైన కీడు కలుగుతూ ఉంటుంది. అనేక మంది శాపవచనాలు మీ మీద నెరవేర్చబడతా ఉంటాయి. చులకన చేయబడతాం అంటే గౌరవించబడేది పరిస్థితి ఈ శాపం ఉన్న వ్యక్తి కుదరదనమాట. ఆ వ్యక్తిని అందరూ ఎలా చూస్తారంటే చులకనగా చూస్తూ, రాడా వాడ వీడ అన్నట్టుగా నిన్ను మాట్లాడతారు. కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే బైబిల్ చెప్తుంది, నీకు మంచి పేరు, మంచి ఖ్యాతిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. అందరి చేత అలక్ష్యం చేయబడతారు. అవమానం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏముంటుందండి? ఈ శాపం మన మీద ఏలుబడి చేస్తున్నంత కాలం అవమానం ఉంటుంది. పిల్లరా, ద్వేషించబడతాం అందరితో.
ఎవ్వరి ప్రేమకు నోచుకోం, అది కూడా శాపమే అనమాట. అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, ఎవరు చూసినా మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే ద్వేషిస్తూనే ఉంటారు, ప్రేమించరు. ఎందుకంటే నీ దగ్గర ఏమీ ఉండదు కాబట్టి. ధనవంతుడికి అందరూ చుట్టాలేనంట, దరిద్రుడికి అందరూ శత్రువులేంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు శాపం అనే కాడి కింద కనుక నువ్వు ఉంటే ప్రాముఖ్యత లేని వానికి ఎంచబడతావు, కొద్దిగా లెక్కించబడతావు, తేలిగ్గా గౌరవించబడతా ఉంటావు. ఇది హెబ్రీ మాటల యొక్క అర్థం, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా శాపం గురించి చెప్పాలంటే గుచ్చబడుటయు చొచ్చుకొని పోవు అని అర్థం కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దేవుని గురించి హీనంగా నిందించడం అనేది కూడా శాపమే. కొంతమంది దేవుని గురించి హీనంగా మాట్లాడుతూ ఉంటారు, అది కూడా వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్న శాపం అన్నమాట. దైవజనుల గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏ కాడి కింద ఉన్నారంటే దేవుని శాపం కింద ఉన్నారు. భక్తిహీనత నుండి నాశనం వరకు నడిపించబడతారు. తరచుగా ఎక్కువగా ఉపయోగించబడే మాట ఏంటంటే ఇది దుఃఖకరమైనటువంటి శాపము. శాపము ఏలుబడి చేస్తున్న ప్రతి వ్యక్తి దుఃఖములో ఉంటాడు. ఎందులో ఉంటాడన్నా? దుఃఖములో ఉంటాడు. తన జీవితంలో సంతోషం అనేది ఉండదు ఉండదు ఉండదు. క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన గ్రీకు పదాల్లో వచ్చే అర్థం ఏంటంటే శాపానికి నాశనము, చెడ్డదానిగా ఉండటం, లేక తిట్టడం, చెడుగా మాట్లాడడం, దూషించడం, చెడ్డ మాటలతో ఒక వ్యక్తిని గాయపరచడం, ఒక వ్యక్తి లేదా ఏదైనా ఒక వస్తువును బాగా శిక్షించడం నుండి నాశనం. అంటే తగలబెట్టేస్తారు చూస్తారండి, కొన్ని వస్తువులు ఏం చేస్తారు, ఇక ఇవి పనికిరావు అనుకున్నప్పుడు వాటిని కరగదీసేస్తారు, అగ్గిల్లో పడేసేస్తారు. అలా నాశనంలోకి ఏం చేస్తుందంటే శాపం అనేది నిన్ను నడిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని, బహుశా మన జీవితాల్లో సంపూర్ణత కలిగి ఏదో ఒక విషయంలో అపజయం పాలవుతున్నామంటే అది కూడా శాపమే. ఏమన్నా నేను ఆరోగ్యంగా ఉన్నానండి, పిల్లలు ఉన్నారండి, సమాధానంగా ఉన్నామండి, కానీ నాకు ఫైనాన్షియల్గా నేను దీవించబడతలేదండి అంటే ఎందుకు దీవించబడతలేదు ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరమైన విషయాలు నీ మీద శాపం అనేది ఏలుబడి చేస్తుంది. నువ్వు సమృద్ధి గలదానిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, కానీ అరాకొర జీవితానికి కలిగి ఉన్న దేవుడు నిన్ను పిలవలేదు. హల్లెలూయా. అది కూడా ఒక శాపమేనని తల్లిగారు ఈ పుస్తకంలో రాయటం జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా. అయితే ఆ కార్యంపై దృష్టి పెట్టి వెంటనే చర్య తీసుకొని ఈ శాపమునకు మారుగా నీ జీవితంపై క్రియ చేస్తూ లేనిపోని సమస్యలను నీ జీవితానికి ఏం చేస్తుంది, శాపం అనేది తెచ్చిపెడతాయి. అయితే దేవుని యొక్క బిడ్డగా యేసుక్రీస్తు నామములో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అరికట్టవచ్చు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో మనకి ఏమి ఇవ్వబడిందంటే అధికారం ఇవ్వబడిందండి. యేసయ్య నామము అన్ని నామాల కన్నా కూడా పైనామము. కాబట్టి ఏ శాపమైనా సరే ఆ నామమునకు వంగవలసినదే. గట్టిగా చెప్పకూడదే నామం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక నువ్వు శాపం కింద ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ అన్నమాట. మంచి శుభవార్త ఏంటంటే ఇలా నీచమైన వ్యక్తిగా, అవమానపరచబడే వ్యక్తిగా, ఏ పేరు ప్రఖ్యాత లేనటువంటి వ్యక్తిగా, హేళన చేయబడుతున్న వ్యక్తిగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్య నామము, యేసయ్య రక్తము నిన్ను ఆ శాపము నుంచి ఏం చేస్తుందంటే విడుదల చేస్తుంది. గట్టిగా చెప్పడదేనా మహిమపడుతుంది. హల్లెలూయా. ఈ శాపాల్లో ఒక శాపం ఏంటంటే ఈరోజు దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనం దేని గురించి ధ్యానం చేసాం? అసలు శాపం అంటే ఎలా ఉంటుంది, ఒక శపించబడిన వ్యక్తిలో ఉన్న లక్షణాలు ఏంటో మనం ఈరోజు చూసాం. శాపం అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. ఎలా ఉంటుంది శాపం? ఒక వ్యక్తి మీద ఏలుబడి చేస్తే మెట్ట మధ్యాహ్నం గుడ్డోడు తడుముకున్నట్టుగా తడుములాడుతూ ఉంటాడు వాడు. తర్వాత ఏం చేస్తారంట ఆ వచనంలో, ఇక వర్ధిల్లలేరు. వ్యాపారం పెట్టినా వర్ధిల్లవు, ఏది పెట్టినా కూడా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా నీ జీవితం అలాగే ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే శాపం. బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడదండి.
అది సొన్నైనను పొల్లైనను దానిలో తీసివేయడానికి వీలు లేదు. ప్రేమైనటువంటి దేవుడు, ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? ఎందుకు తడువులాడినట్టుగా ఉంటుంది? ఎందుకు హింసించబడుతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకొని ప్రభు వైపు తిరిగితే, యేసు రక్తాన్ని కనుక మనం ఆశ్రయించగలిగితే చెప్పండి, నువ్వు అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందడం ప్రారంభిస్తావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. హల్లెలూయా. ఈ 2025లో ఈ పుస్తకాన్ని వింటున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడిన వ్యక్తివే. గట్టిగా చెప్పకూడదు, నామయం పడతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ శాపాలలో ఒక శాపం ఏమిటంటే పడద్రోసే శాపం అన్నమాట. ఏ శాపమమ్మా అంటే కిందకు పడిపోయిన స్థితిలో కలిగి ఉండడం అనేది కూడా ఒక శాపం. అది ఈరోజు కొంచెం నిమిషాలు మనం మరి సమయాన్ని బట్టి విందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం అండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. కానీ అది ఆశీర్వాదం ఏంటంటే నువ్వు తలగా ఉండటం ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు తోకగా ఉండటం ఆశీర్వాదం కాదు. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. అన్ని విషయాల్లో క్రింద పడిపోతున్నావు అంటే నీ మీద శాపం ఏలుబడి చేస్తుంది. ఎందుకు నీ మీద శాపం ఏలుబడి చేస్తుందంటే నువ్వు అన్య దేవతలను అనుసరిస్తున్నావు, వాటిని పూజిస్తున్నావు, వాటిని అనుసరిస్తున్నావు, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నావు. అందుకని నీ జీవితం ఎక్కడుందయ్యా అంటే క్రింద పడిపోయిన స్థితిలో ఉంది. ఈరోజు వాక్యం వింటుండగా ప్రియులారా, అన్యుల దేవతలను విసర్జించి వ్యర్థమైన పూజలు చేయకుండా ఏమండి దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చేయడానికి నువ్వు ఇష్టపడితే ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మీరు తలగా నియమించబడబోతున్నారు. గట్టిగా చెప్పకూడదేనా మాయం పడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అనేది శాపం అనేది మన చేతిలోనే ఉందండి. కింద వారిగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది, పైకి లేపబడాలన్నా మన చేతిలోనే ఉంది. దేవుని వాక్యానుసారంగా మనం నడవడం ప్రార్థనలు పెడితే నిన్ను దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నువ్వు తోకగా ఉంటున్నావంటే అది శాపగ్రస్తమైన జీవితమే. దేవుని వాంఛ ఏంటంటే మన కొరకు ఆయన ఉంచిన ఆశీర్వాదమై ఉన్నది. అయితే శాపములు మీ ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలు లక్ష్యాన్ని ఏం చేయలేకపోతున్నాయి అంటే నెరవేర్చబడనివ్వకుండా చేస్తున్నాయి. నువ్వు ఆయన మాట వినకపోవడం వల్ల ఆయన ప్రణాళికలన్నీ ఏమైపోతున్నాయి అంటే వ్యర్థమైపోతున్నాయి. నిన్ను దేవుడు ఎక్కడో ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు, నువ్వెక్కడ ఉంటున్నావండి? అధమ స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటకు చోటు ఇవ్వడం లేదు. ఈ శాపాన్ని అనుభవించిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లూసిఫర్ అన్నమాట. ఎవరమ్మా? సాతాను గాడు. దేవుని మాట వినడానికి ఇష్టపడలా, దేవునితో ఉండడానికి ఇష్టపడలా. వాళ్ళలో గర్వం అనేది వచ్చేసింది. తలగా ఉండవలసినటువంటి లూసిఫరు ఏం చెప్పబడ్డాడండి? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం అండి. యెహెజ్కేలు గ్రంథం, దయచేసి ఇది చాలా శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇది మీ జీవితాలు మార్చేసేటటువంటి అద్భుతమైన వాక్యము. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగానున్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. అంటే దేవుని పర్వతం మీద ఉండవలసినటువంటి
ఈ లూసిఫరు క్రిందకు పడద్రోయబడ్డాడు. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు పర్వతం మీద పెట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నా ప్రభువు నిన్ను ఎక్కించాలనుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుని మాట వినకుండా లోపల అన్యాయాన్ని పెంచుకుంటూ, ఏమండి, మందిరంలో ఉన్నప్పుడు దేవునితో ఉంటూ మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అపవాది అనుచరుడుగా ఉంటే నష్టం ఎవరికండి? ఇప్పుడు నీకే, నాకే. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనం ఇక అపవాదితో సహవాసం చేయకూడదు. మనలో ఎటువంటి గర్వం రానివ్వడానికి వీలు లేదు. అపవాది దేవుని శాపాన్ని అనుభవించాడు కాబట్టి ఉన్నత స్థితిలో నుంచి వాడు ఏం చెప్పబడ్డాడంటే పాతాళానికి త్రోయబడ్డాడు. అర్థమవుతుందా మీకండి? శాపం అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఉన్నత స్థితి నుంచి కిందకు పడిపోయేలాగా చేస్తుంది. ఎంతో విశేషమైనటువంటి అందముగా ఉన్న స్థలములో ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుచున్నాడు ఈ లూసిఫరు. అతి ఉన్నత స్థలములో ఉన్నటువంటి శక్తి ఎప్పుడైతే శపించబడ్డాడో తన స్థానం నుంచి ఏం చేయబడ్డాడంటే కిందకు పడిపోయాడు. అమ్మ, ఈరోజు నువ్వు క్రింద వాడిగా ఎందుకుంటున్నావంటే ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా నీ ఆలోచనలు వెళ్ళిపోతా ఉన్నాయేమో, నీలో అన్యాయం అనేది పెరుగుతుందేమో. ఒకసారి నీకు నువ్వే పరిశీలన చేసుకో, వ్యక్తిగత పరిశీలన. ఎవరు మన పాపాన్ని ఎత్తి చూపించినా మనం ఊరుకోలేం. కానీ మనకు మనం ఏదైనా చేసి, ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అంటారు, నువ్వు తీసుకోమని నీకు నొప్పి ఉండదు. మేము తీసామనుకో మీకు ఏం కలుగుతుంది? నొప్పి వస్తుంది. హల్లెలూయా. అందుకని మీలో ఏ శాపం అనే ముళ్ళు ఉందో, ఏది నిన్ను తలగా ఉండవలసిన తోగ్గా పడేలా చేస్తుందో దాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా యేసు రక్తము ఆ శాపం నుంచి నీకు ఏమిస్తుందండి? ఈ రోజున విడుదలనిస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులారా, మరి లూసిఫరు కింద పడినటువంటి ఘట సర్పమైనటువంటి సాతానుగా పలకబడతా ఉంది. అందుకే ఆదికాండం 3:14 మనం దీన్ని చూస్తాం. చూడండి ఒకసారి. అంతా బైబిల్ నుంచి నా సొంత మాటలను చెప్పడానికి ప్రయత్నం చేయను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. దాని కాళ్ళు పడిపోయినాయి. పొట్టతో ప్రాకాసిన పరిస్థితి. ఈరోజు చాలా మంది పరిస్థితి కొంతమంది ఇలాగే ఉందండి. ఆర్థిక స్థితిలో పడిపోయారు, వ్యాపారంలో పడిపోయారు, వర్ధిల్చవలసిన విషయంలో పడిపోయారు. ఏం చేస్తున్నారంటే పాపం ప్రాకుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారండి? అనవసరమైన వాటికి ఇచ్చి శాపం కిందకు వచ్చారు. అందుకని అపవాది ఇప్పుడు ఏం చేయబడిందంటే క్రిందకు పడద్రోయబడి దాని కాళ్ళు కూడా దేవుడు ఏం చేశారంటే విరిచివేశారు. చూడండి, కింగ్ జేమ్స్ తర్జుమాలో ఈ విధంగా చెప్పబడుతుంది. అపవాది శపించబడిన వాడు గనక ఇప్పుడు వాడు ఎక్కడున్నాడయ్యా అంటే అందరి కాళ్ళ కింద ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? చదువుతారా? రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకద్రొక్కించును. దేవుని స్తోత్రం గట్టిగా. తలగా ఉన్నత స్థితిలో ఉండవలసినటువంటి అపవాది ఎప్పుడైతే వాడిలో పాపం ప్రవేశించిందో, అన్యాయం ప్రవేశించిందో, అపవిత్ర ప్రవేశించిందో, వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడయ్యా అంటే ప్రజలందరి యొక్క పాదాల క్రిందకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తలగా ఉండవలసినటువంటి వ్యక్తి ఒకరి కాళ్ళ కింద త్రొక్కబడుతున్నాడంటే దానికి అర్థం ఏంటంటే అపవాది శాపములో వాడు కూడా పాలి పంపులు పొందుతున్నాడు. కొంతమంది అంటారు, అంతా నా జీవితం త్రొక్కివేసినట్లుగా ఉందండి. అది భయంకరమైన శాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 2:15 చూడండి.
ఆదికాండం 2:15 చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు కాచేవాడిగా ఉండాలి, ఏలేవాడిగా ఉండాలి. ఏలికగా ఉండవలసిన నీవు ఒకళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తున్నావంటే దానికి కారణం ఏంటంటే అది దేవుని యొక్క శాపము. శాపం అనేది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని పాదాల క్రిందకు తీసుకెళ్ళిపోతుంది. అంటారు కదా, ఒక కాళ్ళ దగ్గర బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఒకప్పుడు మేమే 10 మందికి పెట్టేవాళ్ళం, ఈ రోజున ఒకళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఆ శాపము నుంచి ఈ 2025లో దేవుడు నిన్ను నన్ను విడిపించును గాక. హల్లెలూయా. ఈ భయానక పరిస్థితి నుంచి పిల్లరా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్థానము అపవాదికి వాడి అనుచరులకు మాత్రమే, మనకు కాదండి. అంతేకాదు, అపవాది చేసే ఏ ప్రయత్నం కూడా వాడికి శాశ్వత విజయాన్ని ఇవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ఒకసారి ఆలోచన చేయండి. సాతాను ఏమనుకుంది? తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ఏమనుకున్నాడు తన మనసులో? అది నెరవేరిందా నెరవేరలో చూద్దాం. యెషయా గ్రంథం 14-13 వచనాలండి. ఏమనుకున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతులతో నన్ను. స్తోత్రం చెప్పండి. పాపం ఆశలైతే ఉన్నాయి. అందుకని భక్తిహీనుడు ఆశిస్తాడు కానీ వాడికి ఏమీ దేవుని కంటే కూడా ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాడు. కానీ ఏం చెప్పడ్డాడండి? వాడు ఆశ నెరవేర్చబడిందా? నీవు మనసులో అనుకుంటేవి కదా, అయ్యయ్యో పాతాళమునకు, నరకములో ఒక మూలకు, నరకంలో కూడా అన్ని ప్లేసులు ఉంటాయి, ఇల్లేదాడు ఒక మూల చావడమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరకంలో ఒక మూలకి ఏం చేయబడ్డాడంటే త్రోయబడ్డాడు. అంటే నువ్వు అనుకున్న పనులు అవ్వవు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటావు, దేవుడిని నువ్వు పాతాలను తొక్కేస్తా. శాపం. అదవుతున్న వాక్యం అండి. ఏ శాపం ఇది? పడద్రోసేటటువంటి శాపం. అన్ని విషయాల్లో పడిపోయిన వ్యక్తిగా ఉంటున్నాం. కారణం ఏంటంటే శాపం మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ శాప విముక్తులుగా దేవుడిని చేయునుగాక. హల్లెలూయా. చివరికి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసండి? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం అండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల కొండములో పడవేయబడేను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఎంత నీచాతి నీచమైన స్థితికి సాతాను పడవేయబడ్డాడు. కారణం ఏంటంటే వాడిలో ఉన్న గర్వం, వాడిలో ఉన్న అపవిత్రత, వాడిలో ఉన్న అన్యాయం, వాడిలో ఉన్న దేవుని ఆజ్ఞలు అతిక్రమించే గుణం వాడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయిందయ్యా అంటే అధమ పాతాళానికి. మన మాట అర్థమవుతున్నాయా? హల్లెలూయా. కాబట్టి మనం సాతాను అనుచరులుగా ఉండడానికి వీలు. క్రీస్తును అనుసరించే వారిగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. నన్ను రండి లోనకి. విజయ్ రండి, నన్ను చేయరవ్వండి. నన్ను రోమాపత్రిక 8:37. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము కూర్చున్నాను, మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా అండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఉంటే నువ్వు నరకములో కాలిపోవాల్సిన అవసరం లేదండి. ఆయనలో ఏముందంటే శాశ్వత ఆనందం ఉంది. చివరికి ఈ భూమి మీద కూడా
నీకు అన్నిటిలో ఏముందంటే విజయము ఉన్నది. కొన్నిటిలో కాదండి, అన్నిటిలో విజయం. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పై వచనాలు మీరు చదివితే ఏటిలో విజయం అంట? కరువులో విజయం ఉంది. చదువున వస్త్రహీనతలో విజయం ఉంది, శ్రమలో విజయం ఉంది, బాధలో విజయం ఉంది, హింసలో విజయం ఉంది, కొరతలో విజయం ఉంది. ఇగో బట్టలు లేకుండా నువ్వు ఉండవు, నువ్వే 10 మందికి బట్టలు పెట్టాలి, దేవుడు చేస్తాడు. హల్లెలూయా అమ్మా. అగో ఉపద్రవాలు అనేక మందికి వస్తాయి కానీ నీ మీదకి రావు, దేవుడు తప్పిస్తాడు. అగో ఖడ్గము అంటే మరణం నుంచి దేవుడిని తప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? వీటన్నిటిలో నుంచి, మరణముల నుంచి కూడా దేవుడిని ఏం చేస్తారంటే తప్పించే దేవుడు నీకున్నాడు. వీటన్నిటిపైన యేసుక్రీస్తు అనుచరులకి ఏముందంటే జయం ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా గట్టిగా చెప్పకూడదేనా? మహింపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభు నమ్ముకొని కరువును అనుభవిస్తున్నావంటే, ఇంకా ప్రభు నమ్ముకొని ఉపద్రవంలో ఉన్నావంటే, ఇంకా ప్రభు నమ్ముకొని జనవరి 1కు బట్టలు లేవండి అని బాధపడుతున్నావంటే, ఇంకా నీ మీద ఒకవేళ శాపం ఏలుబడి చేస్తుందేమో. ప్రభు దగ్గర ఒప్పుకో. నాలో ఏమైనా అన్యాయం ఉంటే ప్రభువా దానిని తీసివే. ఏదైనా ఆజ్ఞాతిక్రమనే పాపం నాలో ఉంటే దాన్ని తీసివే ప్రభువా. ఈ శాపాన్ని నేనేం చేయలేను, భరించలేనని దేవుని దగ్గర ఈరోజు మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడేవారుగా ఉందముగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొంతమంది క్రైస్తవులు కూడా వారి అధికారం మరియు స్వాస్థ్యమును ఏం చేస్తున్నారు చెప్పండి, కలిగి నిజాయితీగా నిలవబడ్డకు ఒక అవకాశం ఎన్నడూ తీసుకోకుండా విధానం అంతా వారు ఎలా ఉన్నారంటే, కొంతమంది ఇంకా అడుక్కునే వాళ్ళు లాగానే ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? పప్పుకి ఉప్పుకి పక్కింటికి వెళ్ళేలాగా ఉన్నారు. నీకున్న అధికారం, నీకున్న ఆశీర్వాదం ఏంటో తెలిస్తే నువ్వు ఎవరింటికి చేయి చాపడానికి వెళ్ళవు. హల్లెలూయా. నిన్ను ఒక దగ్గర చేయి చాపడానికి నా ప్రభు నిన్ను పిలవలా. దేవునికి స్తోత్రం. చేయి చాపడానికి పిలిచాడు. ఎందుకో తెలుసా? చేయి చాపి ఇవ్వడానికి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. అంటే నిన్ను ఇచ్చేవాడిగా దేవుడు చేయడని పిలిచాడు. గట్టిగా చెప్పడదేనా మహింపడదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేము ఇంకా అల్పజీవులు అండి, చాలా చిన్న ప్రాణులు అండి, మా జీవితం ఎంతండి, మేమెంతండి. అది ప్రభుని నమ్ముకోకముందు. హల్లెలూయా. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఒకేసారి నువ్వు దీవించబడిపోయినా బైబిల్లో ఉంది అంచెలంచెలుగా అంచెలంచెలుగా. ఇస్సాకును దేవుడు ఎలా అభివృద్ధి చేశారంట? అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా దేవుడు ఏం చేశారంటే అభివృద్ధిలోకి తీసుకుని వచ్చారట. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? నువ్వు నిజంగా వాక్యాన్ని జీవితంలో మనం సరి చేసుకుంటూ వెళ్తా ఉంటే, ఒక్కొక్క పాపాన్ని తీసివేసుకుంటూ వెళ్తా ఉంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కుతావు కానీ నీ దిగిపోయేలాగా దేవుడు, నువ్వు పైన ఉండటం దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అపవాది అంటది ఈ జీవితం చాలు, ఇలా ఉంటే చాలు, ఇలా బ్రతికితే చాలు, ఇంకా మనకేమి వద్దని చెప్పి మనల్ని ఏం చేస్తుందంటే వాడు మబ్బిలో పెడుతున్నాడు. మన అధికారం వేరు, మన పవర్ వేరు, మన శక్తి వేరు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన కలిగి ఉంటే, ఆశ లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడండి. యాకోబుకు కూడా ఏముంది? గొప్పడు అవ్వాలనే ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని వాళ్ళ అన్న వచ్చారే, ఒక్క పూట భుక్తి కోసం ఏం చేశారండి? ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నారు. అందుకని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏశావు దేవుడు అని పిలువబడాలి లెక్క అయితే. కానీ ఎవరు పిలువబడుతున్నాడు? ఆయన యాకోబు దేవుడు. గట్టిగా చెప్పడదేనా మహింపడదాము. హల్లెలూయా. క్రిందగా ఉండవలసిన యాకోబు పై స్థానాన్ని అధిష్ఠించాడు. కారణం ఏంటంటే తన కడుపు కట్టుకోవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో కూడా ఏముండాలంటే నీ అధికారం ఏంటో తెలుసుకొని దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 9:2 నాన్న. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటి కలుగును. అవి మన చేతికి అప్పగించబడ్డాయి, మన వాడి చేతికి అప్పగించబడ్డామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యు ఆర్ ద బాస్. గట్టిగా చెప్పడం భయం పడతామండి.
హల్లెలూయా. ఈ సృష్టికి ఎవరయ్యా బాస్ అంటే నువ్వే బాస్. నేనా బాసా అన్నంత కాలం ఇక నువ్వు పీసులాగానే ఉంటావు, రెస్ట్ పీసులాగా. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. నిన్ను బాస్గా చూడాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక రిక్షా తొక్కున్నవాడే నా కొడుకు ఏమనుకుంటాడు, కలెక్టర్ అవ్వాలని అనుకుంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. మరి ఆయన పిల్లలుగా మనల్ని కూడా ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఎలాగైతే బాస్గా ఉన్నాడు మనం కూడా ఈ లోకానికి ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే బాస్గా ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా అండి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా మీకు అప్పగించబడినవి. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయము 25వ వచనం చూడండి తల్లి. ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము అది మంచిదని దేవుడు చూచెను. మన స్వరూపమందు అంటే మనం ఎవరి స్వరూపం అండి చెప్పాలి. యు ఆర్ ద గాడ్. నమ్ముతావు నువ్వు దేవుడివి. స్తోత్రం చెప్పండి. నేను దేవుడిని కాదు అయ్యా, నేను దయ్యాన్ని అంటే ఇక దయ్యంలాగానే ఉంటాం. సింహం పిల్లని ఏమంటారండి? పాము పిల్లనే, పులి పిల్లనే, పిల్లి పిల్లనే, దేవుడి బిడ్డనే. గట్టిగా చెప్పకూడదు. నమ్మకం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో నాలో ఉన్నది ఎవరి పోలికంటే దేవుని పోలిక. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదువున్నాను తర్వాత. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ప్రాకు ప్రతి జంతువును ఏం చేస్తారంట? ఏలుదురుగాక. నువ్వు ఏలేవాడిగా ఉండాలి, నువ్వు పైవాడిగా ఉండాలి. క్రిందవాడిగా ఉండటం అనేది అది శాపం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చెప్తున్న మాటలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే యాలడానికి. హల్లెలూయా. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను. దేవునికి స్తోత్రం. తర్వాత 27వ వచనం చూడండి అన్న. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుని ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి. అంటే మనం ఇందులో ఏం చదువుకున్నాం? దేవుని ఆశీర్వాదం లేకపోతే శాపం లేకపోతే ఏముండదు. శాపం ఉంటే అభివృద్ధి ఉండదు. గుడ్డోడు తడుములు అన్నట్లుగా తడుములాడతావు, హింసించబడతావు, ఇంకా దోచుకొనబడతావు. ఇక్కడ తప్పించేవాడు ఎవడు ఉండడు. కానీ దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మాట చెప్తున్నాను, అందరూ ఆమేన్ చెప్పండి. యేసు నామములో మీరు ఫలించుదురుగాక, మీరు అభివృద్ధి పొందుదురుగాక, మీరు విస్తరించుదురుగాక, మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుదురుగాక. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని మళ్ళీ వచ్చింది. ఏలుడు. హల్లెలూయా. దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడమ్మా? ఏలడానికి. మరి ఎందుకు ఇంకా ఒకడు ఏలుబడిలోకి వెళ్ళిపోతున్నావు? అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి ఏంటంట? ఇక నువ్వు అప్పు తీసుకోవు. దేవుని స్తోత్రం చేద్దామండి. ఈ అధికారం చేత పట్టుకుని ప్రార్థన చేయి. ప్రభా నన్ను ఆశీర్వదించు. నాలో ఇంకా ఏదైనా అన్యాయం ఉందేమో, నీ ఆజ్ఞాతిక్రమని పాపం ఉందేమో, దాన్ని ఇప్పుడే ఒప్పుకొని ఏం చేస్తాను? విడిచిపెడతాను. నన్ను తలగా చేయమని ప్రార్థన చేయదువుగాక. దేవునికి స్తోత్రం. తర్వాత మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి తల్లి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి. దేవుని స్తోత్రం చేద్దాము గట్టిగా. హల్లెలూయా. మన తండ్రికి భూమి మీద పరలోకం మీద ఏమి పడిందంట?
సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన బిడ్డలుగా మనకు కూడా ఏమి ఇవ్వబడిందంటే అదే అధికారం ఇవ్వబడింది. గట్టిగా చెప్పడితే నా మహిమ పడతామా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భారతదేశంలో ఉన్న దెయ్యాలన్నీ నీ పాదాల కింద పెట్టాడు ఆయన. గట్టిగా చెప్పడితే నా మహిమ పడతామా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు విశ్వాసం ఉంచి యేసు రక్తమే జయమని చెప్పి వాటిని ఏం చేయొచ్చండి? త్రొక్కి ప్రార్థన చేయొచ్చు. దేవుని స్తోత్రం చేద్దాము గట్టిగా. ఏదియు నీకెంత మాత్రము ఏం చేయదంటే హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యేసు ప్రభు వైపు చూస్తున్నప్పుడు సముద్రము ఎక్కడుంది అంటే పేతురు పాదాల కింద ఉంది. నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదే నా మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు చూపు దేవుని పైన కాకుండా ఆ గాలి వైపు మళ్లించబడిందో, లోక సంబంధమైన వాటి వైపు మళ్లించబడిందో, పిరికితనం తనలోకి వచ్చిందో, అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే నువ్వు యేసు వైపు చూస్తూ యేసయ్య వాక్యానుసారంగా నడుస్తున్నంతసేపు ఈ సర్వ సృష్టి ఎక్కడుంటుందయ్యా అంటే నీ పాదాల కింద. దేవుని స్తోత్రం చేద్దామా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అధికారం దేవుడు మనకిచ్చాడు. వాటన్ని మన పాదాల కింద పెడితే మనం ఏం చేస్తున్నాం? వాటి పాదాల కిందకు మనం వెళ్తున్నాం. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మనం ఏం చేస్తున్నామండి? ఎక్కడ అతిక్రమిస్తున్నావో నీకు తెలుసు. అదొక్కసారి నువ్వేం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. దెయ్యాలు చేసే శాప పనులు, పరిమాణాలు, వాటి ఆత్మీయ వాస్తవాల యొక్క ఫలితాలను వివరించుటలో విజ్ఞాన శాస్త్రము మరియు వైద్య శాస్త్రం ఏం చేస్తుందంటే విఫలం చెందిందనమాట. కొన్ని శాపాల ఫలితముగా ఏర్పడిన పరిమాణాలను విజ్ఞాన శాస్త్రం ఏమని పిలుస్తుందంటే వంశపారంపర్య వ్యాధులు. అమ్మా నీకు షుగర్ వచ్చిందా? మీ నాన్నగారికి ఉందా అంటాడు. మా నాన్నగారికి ఉన్నది నాకు రావడం ఏంటంటే తండ్రి శాపం. ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు? హల్లెలూయా. మీ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది కదమ్మా, అందుకని వంశపారంపర్యంగా ఇతరం కూడా హార్ట్ ప్రాబ్లం. అంటే తండ్రి చేసిన శాపం బిడ్డ మీదకి. డాక్టర్లు కూడా దీన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. కాదేంటంటే వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు. స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఏమని చెప్తున్నారండి? వంశపారంపర్య వ్యాధులు, మానసిక వ్యాధులు లేక దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్తూ ఉన్నారు. అలాగే వారసత్వంగా వచ్చే ప్రవర్తనను లేక లక్షణాలను కూడా, అంటే నైతిక బలహీనతలు, కోపం, నిర్దిష్టమైన స్థితిలో పాపమునకే బలమైనటువంటి ఉద్దేశము, అలాగే కుటుంబాల్లో తరతరాలుగా వచ్చే అనుమానాలు అంటే సందేహాలు మొదలగునవి కూడా ఈ శాపం వల్ల కలిగేటటువంటివే. హల్లెలూయా. ఇప్పుడు ఆ పితరుల శాపం విరగ్గొట్టబడాలంటే మనం ఒకే ఒకరిని ఆశ్రయించాలి. ఆయనే నజరేయుడైన యేసు. గట్టిగా చెబుతే నా మహిమ పడతాం. హల్లెలూయా. గలతీ 3:13 ఉంది. ఏమనంటే చదవండి, ఆ మాట చదువు ముగించేసుకుందాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు మీకు చెప్తానండి. ఆత్మను గూర్చిన వాగ్దానము. నాన్న గలతీ 3:13 చదువునన్నా. దేవుడిస్తున్న వాగ్దానం చూడండి. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మన కోసము క్రీస్తు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపములో నుండి, గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నావో, ఎప్పుడైతే ప్రభు బల్లాదంలో చేయి వేస్తున్నావో, ఎప్పుడైతే అయ్యా నీ రక్తము ద్వారా నా పితరుల శాపాన్ని నా మీద నుంచి విరిచివేయమని చెప్పి 1-10 సార్లు చెప్తున్నావో, ఇక ఆ శాపం కింద, ఆ షుగర్ కింద, ఆ బీపీ కింద, ఆ మరి పితరులు చేసినటువంటి అనారోగ్యాల కింద నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. యు ఆర్ ద ఫ్రీ బర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీ వంశము ఏ వంశంగా మార్చబడిందంటే క్రీస్తు వంశంగా మార్చబడింది. ఇక్కడ చెబుతున్నా మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు వంశ పారంపర్యంగా వస్తున్న ఆశీర్వాదాలు, క్రీస్తు వంశ పారంపర్యంగా వస్తున్న విజయాలు అన్నీ నీ సొంతం. గట్టిగా చెబుతున్నా మహిమ పడదాము.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా వాక్యం అమ్మా? చెప్పాలి. ఏంటి ఈరోజు అంశం ఏమిటి? శాపాల్లో ఒక రకమైన శాపం ఏంటండి? పడద్రోయబడే శాపం. తలగా ఉండవలసిన నీవు తోకగా అయిపోతున్నావు అంటే అది శాపం. ఏలుబడి వలి చేయవలసిన నీవు ఒకని ఏలుబడి కిందకి వెళ్తున్నావంటే అది శాపం. నీ అధికారాన్ని గుర్తుంచుకొని ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడిచయ్యా, ఈ శాపం నా మీద నుంచి తీసివేయి, నీ రక్తాన్ని ఆశ్రయిస్తానని చెప్పి ప్రభుతో చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఏలుబడి చేసేవారిగా ఈ 2025లో దేవుడు మార్చునుగాక. మీరే అనేక మందికి అప్పిచ్చేవారిగా చేయబడుదురుగాక. ఈ సముద్రాన్ని జలసరాసులు మీ మాటతో ఏలుదురుగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఏమైపోయారంట? అటెన్షన్ అన్నాడంతే. దేవుని స్తోత్రం. ఒక్క అడుగు ముందుకైలా త్వరపడలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడికి ఎంత భయపడినాయో సూర్యచంద్ర నక్షత్రాలు యెహోషువా కూడా అంతే భయపడ్డా. దేవుని స్తోత్రం చేద్దాము గట్టిగా. ఎందుకంటే మనం ఆయన వంశానికి చెందిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము క్రీస్తు వంశీకులం. దేవుని స్తోత్రం చేద్దాము గట్టిగా అండి. మేము రాజవంశీకులం. హల్లెలూయా. నీ దేవుడు రాజు కనుక నువ్వు కూడా రాజువే. గట్టిగా చెప్పడదేనా మాయింపడదాం, గట్టిగా చెప్పడదేనా మాయింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా రాజులకు అభిషేకం దేవుడు మనం